సూర్య నమస్కారాలు ఎలా వచ్చాయి? అసలు మనం సూర్య నమస్కారాలు ఎందుకు ప్రాక్టీస్ చేస్తాము? మీకొక మంచి కథ చెప్తాను. మనకి మైథలాజికల్ ప్రకారం ఏంటంటే, సూర్య భగవంతుడి దగ్గర హనుమంతుడు శిష్యరికం చేసుకోవాలని చాలా ఇష్టపడ్డారంట. ఎళ్లి అడిగారంట, "నన్ను శిష్యుడిలాగా యాక్సెప్ట్ చేయండి" అని. అడిగితే సూర్య భగవంతుడు అన్నారంట, "మరి నేను లోకమంతా తిరుగుతాను. ఆ మూల నుంచి ఈ మూల వరకి. మరి నా స్పీడ్‌ని తట్టుకోగలుగుతావా?" అంటే హనుమంతుడు సూర్యుడిని ఇలా ఫేస్ చేస్తూ వెనకాల సైడ్ మొత్తము తను చెప్తున్నంత సేపు, తను నేర్పిస్తున్నంత సేపు మొత్తం ఆకాశమంతా ఇలా చుట్టేసారంట. అది చాలా నచ్చి సూర్యభగవంతుడు తనని శిష్యుడిలాగా యాక్సెప్ట్ చేసి వేదాలు, నాలెడ్జు, యోగా, స్పిరిచువాలిటీ ఇలా చాలా అన్ని విద్యలు నేర్పించారంట. సో, వాళ్ళంతా అయిపోయి ఎండ్‌కొచ్చాక అప్పటికప్పుడు సూర్య భగవంతుడి మీద అభిమానంతోటి, గ్రాటిట్యూడ్ తోటి హనుమంతుడు చేసినవి మన సూర్య నమస్కారాలు. 12 పోస్చర్స్ రిప్రజెంట్స్ 12 జోడియాక్ సైన్స్ అన్నమాట. అందుకనే సూర్య నమస్కారాలు చాలా పవర్‌ఫుల్. సో, మనం సూర్య నమస్కారాలు చాలామంది ఒక ఫిజికల్ ఎక్సర్‌సైజ్ లాగా తీసుకుంటా ఉంటారు. అలా కాదు. సూర్య నమస్కారాలు మూవింగ్ మెడిటేషన్ యొక్క ఒక ఫార్మ్. సో, మనకి సూర్య నమస్కారాలు చేస్తే ఓవరాల్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది. బాడీ, మైండ్ అలైన్ చేస్తూ మన బ్రెత్‌కి కాస్మిక్ ఎనర్జీ ఆఫ్ ద సన్ మనమంతా తీసుకుంటామనమాట. సో, అందుకని సూర్యుడున్నప్పుడు ఎస్పెషల్లీ మార్నింగ్ సూర్య నమస్కారాలు తీసుకోండి. సాయంత్రమైనా, మార్నింగ్ అయినా సరే. మనకు చాలా చాలా మంచిది.